దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించు. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును. కీర్తన భాగం చూడండి. ఆయన ఎదుట సాగిలపడటానికి, ఆయనను ఆరాధన చేయటానికి, ఆయన యొక్క ప్రభావమును మహాత్మ్యమును ఆయనకి ఆరోపించటానికి మనల్ని దేవుని సన్నిధికి పిలుస్తున్నటువంటి కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించు, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించు. ఏం ఆరోపించాలంట? ప్రభావమును మహాత్మ్యమును ఆయనకు ఆరోపించు. అంటే ఆయన తప్ప ప్రభావ మహాత్మ్యములు కలిగిన వాడు ఈ లోకములో ఇంకెవ్వరూ లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తర్వాత ఒక మానవుణ్ణి ఆయన ప్రభావ మహిమలతో, మహిమా ప్రభావాలతో ఆయన నింపి లోకములో నిలబెట్టాడు. మానవుడు ఆ మహిమా ప్రభావాన్ని పోగొట్టుకున్నటువంటి మానవుడు, మహిమా ప్రభావాన్ని ఏం చేశాడు? మనిషి పోగొట్టుకున్నాడు. మరలా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే అదే మహిమా ప్రభావాలతో యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి దేవుడు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన ద్వారా మనము తండ్రి అయిన దేవునికి ప్రభావ మహాత్మ్యములను ఆరోపించాలి. మహిమా ప్రభావాలు మరలా ఆయనకు ఆరోపించడానికి యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసు ద్వారా మనము కూడా మహిమా ప్రభావములు కలిగిన వారమై జీవించాలి. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని మనము కలిగి ఆయన సన్నిధిలో మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది? అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన ప్రభావంతో రాబోతూ ఉన్నాడు, తన మహిమతో ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని కుమారుడిని యేసుని తండ్రి అయిన దేవుడు తన మహిమా ప్రభావాలతో అభిషేకించి మరలా ఆయన భూమి మీదకు పంపించబోతూ ఉన్నాడు. ఎందుకు? మహిమా ప్రభావాలతో నింపబడిన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. కాబట్టి సంఘము దేవుని యొక్క మహిమా ప్రభావాలతో నింపబడాలి, అభిషేకించబడాలి. అమ్మ, అర్థమవుతుందా? ఎంతో నింపబడాలి? మహిమా ప్రభావం, దేవుని మహిమా ప్రభావాలతో. దేవుని మహిమా ప్రభావాలతో నింపబడితే ఎలా ఉంటామో తెలుసా? చెప్పండి, ఎలా ఉంటాం? ఇప్పుడు ఉన్నట్టయితే ఉంటాం. సింపుల్. ఎలా ఉంటామంటే ఇప్పుడు ఉన్నట్టయితే ఉన్నాం. దేవుడు అంటే భయం ఉండాలి. ఏదైనా చెప్పడానికి బాధపడాలి. లేదని చెప్పడానికి, దేవుడు అంటే భయం లేదని చెప్పడానికి బాధపడాలి. యేసుక్రీస్తు అంటే గౌరవం లేదు. అది ఒప్పుకోండి, కానీ బాధపడాలి చెప్పడానికి. యేసుక్రీస్తు అంటే గౌరవం లేదు. గౌరవం అంటే ఏంటి? ఎందుకు ఆశ్చర్యపోయా? యేసుక్రీస్తుని గౌరవిస్తున్నామో లేదు మనకు తెలియదు. తెలీదా మనకి? నేను చెప్పలేను, అన్నీ చెప్పలేము. మనమే అర్థం చేసుకోవాలి, మనం చదువుకోవాలి. యేసుక్రీస్తు ఏంటి, మనం ఏంటి చదువుకోవాలి. మనం చదువుకోగానే యేసుక్రీస్తు గురించి మాత్రం
అసలు మామూలుగా ఉండదు, చెప్పేస్తా ఉన్నాం కదా. చాలా నిజంగా లాస్ట్ డేస్లో ఉన్నామంటే గుర్తు పెట్టుకోండి. మనం లాస్ట్ డేస్లో ఉన్నామంటే గుర్తు. నేటి బోధకుల ప్రవర్తన చూసుకోండి. యూట్యూబ్లో ఎవరెవరినైతే మీరు చూస్తున్నారో, అర్థమైందా? ఎవరెవరినైతే చూస్తున్నారో వారు తప్ప ఇంకా వేరే సేవకులు ఇంకెవరు లేరు అన్నట్టు ఫీల్ అవుతారు చూసి. నిన్ను కాదు నేను అనేది, ఎవరు చూడట్లేదు మీరు, మిమ్మల్ని కాదు నేను అనేది. మీరు చూడండి, చూసి వాళ్ళ పోకడలు ఎలా ఉన్నాయో చూడండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. పొద్దున ఒక ఆలోచన వచ్చింది. ఒకప్పుడు దాదాపుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే ఒక మినిస్ట్రీ ఉండేది, మ్యూజికల్ మినిస్ట్రీ. ఆ పాటలంటే యూత్ చెవులు కోసుకుంటారు. మ్యూజికల్ మినిస్ట్రీ అది గుర్తొచ్చింది పొద్దున. దాని పేరు తెలుసు అనుకున్నా. అది హిల్ సాంగ్ మినిస్ట్రీయా, హెల్ సాంగ్ మినిస్ట్రీయా ఏంటో తెలుసా? అది రంగుల రంగుల లైట్లు పెట్టి పబ్బులో ఏ విధంగా అయితే అప్పట్లోనే నేను వాటిని వ్యతిరేకించాను. చూసేవాడిని కాదు, వచ్చిన పక్కకి నెట్టేసేవాడిని. కానీ యూత్ అప్పుడు అయ్యో వాటిని వ్యతిరేకించారని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను వ్యతిరేకించడం ప్రారంభించేవారు నాయన. అంటే వాళ్ళకి అర్థం కాదు, అసలు అర్థం కావట్లేదు వాళ్ళకి. మార్నింగ్ అనిపించింది, ఎందుకంటే ఇంకొక మన తెలుగు మన వర్షిప్ లీడర్స్ కూడా అంతే చేస్తున్నారు ఇప్పుడు. అది ఎప్పుడో వచ్చింది, అప్పుడే వ్యతిరేకించాము. ఆ పెద్ద సేవకులు చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? అవే జిగేల్ లైట్లు వాళ్ళ పిల్లలు. మరి ఆయన వ్యతిరేకిస్తున్నాడు లేదా అర్థం కావట్లేదు. ఇప్పుడు కన్నా పిల్లల్ని డాడీ నువ్వు కూర్చో, ఇంకా అయిపోయింది నీ టైం అంటున్నారేమో బహుశా ఆయన. అంతే. లేదంటే ఆయన మాట్లాడాలని బయటకు వచ్చి నేను తప్పురా ఆయన దండం పెడతా చేయకరా, ఇది పబ్బుల్లా తయారు చేశారేంటో అని చెప్పాలి వచ్చి. డాడీ నీ టైం అయిపోయింది, ఇప్పుడు మా టైం, మీరు పక్కన కూర్చోండి. ఫ్యాషనబుల్ ప్రీచర్స్. అసలు వాక్యం వినటానికి రావాలా, ఆ ఫ్యాషన్తో ఉన్నటువంటి ఆ సేవకుని చూడటానికి రావాలి. యూత్ అందరూ అంతే. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, దేవుని ఆత్మ పిలుస్తుంది. దైవపుత్రులారా, ఎవరిని? ఎవరిని పిలుస్తుంది? దైవపుత్రులు. ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు దైవపుత్రులు? దేవుని కుమారులు. ఎలాంటి వాళ్ళు? సింపుల్, ఒక వాక్యం గుర్తు రావాలి వెంటనే ఆ మాట అనగానే. దేవుని కుమారులు ఎవరు చెప్పండి? దేవుని కుమారులు ఎవరు? అసలు వాక్యాలు హృదయాలు ఏమవ్వాలి? మరేది మరి నాటేది బయట అంటే నాటబడలా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు. నేనేమన్నా వాక్యం మీద చెప్పన్నా, ఇంక మీరేమి విడమర్చి అసలు వెళ్ళిపోనక్కర్లేదు. కుమారులు అంటే ఎక్కడికి వెళ్ళాలి, పరలోకి వెళ్ళాలేమో, లేదంటే పరలోకానికి ఇంకా బియాండ్, ఇంకా పరలోకానికి అవతల ఏమైనా వెళ్ళాలి, పరలోకం అవతల ఏం లేదు. లేదంటే 3000 సంవత్సరాల క్రితం వెళ్ళాలేమో, 6000. ఇవన్నీ కాదు, సింపుల్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుని కుమారులు ఎవరో ఇలా రివీల్ చేయబడింది.
పాత నిబంధన కాలంలో దేవుని కుమారులు ఎవరు రివీల్ చేయబడలా. పాత నిబంధనలో కొంతమంది దేవుని కుమారులు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకున్నారు అని ఉంటుంది. అంటే దేవుని కుమారులు అంటే వామ్మో, వాళ్ళు వివాహాలు చేసుకుంటారా? దేవుని కుమారులు అక్కడ ఉందిగా, పరలోకము నుంచి పడద్రోయబడినటువంటి దేవుని కుమారులు, దేవదూతలు. మేబీ కొంతమంది ఇంకొక ఆలోచన చెప్తారంటే దేవుడే పంపించాడంట వాళ్ళని భూమి మీదకి, భూమి ఎలా ఉందో చూసి రమ్మని. వాళ్ళు అలా కాకుండా వచ్చిన వాళ్ళు భూమి ఎలా ఉందో చూడటం మానేసి, భూమి మీద ఉన్నటువంటివన్నీ ఎలా ఉన్నాయో చూడటం మానేసి నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని చూశారంట. వారిని అలాగా దాదాపుగా 277 మంది పైచిలుకు దేవుని కుమారులు నరుల కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నారు అని అదొక థియరీ. వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు ఆజానుబాబులు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. మనం ఎంత కనపడతాం వాళ్ళకి, జస్ట్ వాళ్ళకి చీమల్లాగా ఉంటాం, మనకి చీమలు ఎలాగో వాళ్ళకి మనం చీమల్లాగా ఉంటాం. ఆజానుబాబు మనుషులు ఇప్పటికీ జీవంతో ఉన్నారు, ఇప్పటికీ జీవంతో ఉన్నారు. కానీ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, ఒక దేవునికి తప్ప. భూమి మీద ఉన్నారు. ఎప్పుడు వస్తారు వీళ్ళు? ఎండింగ్ డేస్లో బయటికి అంటే చాలా ఇటువంటి. ఇక్కడ మనము చూడాల్సిందంటే దేవుని కుమారులు దేవునితో ఎలా ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు దేవుని కుమారులు, వాళ్ళనే పిలుస్తుంది. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. యెహోవాకి ఏం ఆరోపిస్తున్నాం మనం? ఎలా ఆరాధన చేస్తున్నాం మనం? మనం ఆరాధన చేసే దేవుడు మామూలు దేవుడు కాదు. మనల్ని సృష్టించిన వాడు, నిర్మించిన వాడు, మనల్ని నాశనం అవ్వకూడదని మనలా ప్రేమించి ఆయన తన కుమారుని ద్వారా మనల్ని తన సన్నిధి చేర్చుకుంటున్న వాడిని మనం ఆరాధన చేస్తున్నాం. నెగ్లిజెన్స్ చెయ్యొద్దు. నేను మీకు చెప్పా, యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమంది 30వ సంవత్సరంలో ఆయన బయటకి అలా వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు అనేవాళ్ళు అయితే, కొంతమంది 33లో ఆయన బాప్తిసం తీసుకున్నాడు అనేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా 2030 లేదా 2033 అప్పటికల్లా ప్రభు యొక్క రాక జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. 2030 లేదా 2033 అంటే ఇది 2026 అంటే ఇంకెన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు సంపూర్ణం. గుర్తుపెట్టుకో, 7 అంటే బైబిల్ ప్రకారంగా సంపూర్ణ సంఖ్య. మానవునికి సంపూర్ణమేది, దేవునికి సంపూర్ణం, యేసుక్రీస్తు ప్రభు వారికి సంపూర్ణం, పరిశుద్ధాత్మకు సంపూర్ణం. బైబిల్ ప్రకారం 7 అంటే 7 ఏళ్ళు అంటే 2033. లేదు ఇంకో 4 ఏళ్ళు 2030. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఖాయం. మనమేం సంపాదించుకోనక్కర్లా, దేవుని ఆత్మలో తప్ప, దేవుని వాక్యంతో జీవించడం తప్ప మనకి ఇంకేమి సంపాదన అవసరమో లేదు. సమయం లేదు. అర్థమైందా? దేవునితో ఉండాలా, సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళాలా, దేవుని కొరకు అనేక మందిని సంపాదించాలి. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములు ముక్కలుగా విరుచును, దూడవలే గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరం అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు కాదు. ఆయన స్వరముకున్నటువంటి శక్తి, ఆయన స్వరముకున్నటువంటి బలము, అన్నీ జరుగుతాయి కానీ మనుషుల హృదయాలు మాత్రం కరగట్లేదు.
అవునా? దేవుని స్వరానికి అవన్నీ జరుగుతున్నాయి, కానీ మనుషుల హృదయాలు మాత్రం ఎంత కఠినమైపోయారు మనుషులు. అవునా? అందుకని ఆయన ఇంకోవాడు, నువ్వు కఠినమైపోయావు, అయినా యేసు క్రీస్తుని పంపించింది ఏంటి చెప్పండి? ఎందుకు? నీళ్ళు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ఇవ్వటానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడు ఎందుకు పంపించాడు? ఆయన అంటాడు, నేను త్వరలో ఈ కార్యం చేయబోతున్నా, మీలో నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తా, మీలో నేను నా ఆత్మను ఉంచుతా, మీరు నా కట్టడలను పాటించే వారిగా నేను చేస్తా. ఆయన వాగ్దానం చేశాడా? దేనికి ఆ వాగ్దానం? ఎప్పుడుది? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత జరిగేటటువంటిది ఆ వాగ్దానం నెరవేరు. కాబట్టి చూడండి తర్వాత, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయన, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఆసీనుడయ్యాడంట? ఎక్కడ ఆసీనుడయ్యాడు ఆయన? ప్రళయ జలముల మీద ఆసీనుడు. తర్వాత నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఆయన, తన ప్రజలకు బలము అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క గుణ లక్షణాల్లో కొన్ని, ఆయన ప్రభావ మహాత్మ్యాల్లో కొన్ని. ఇందులో మనం ఏం చూస్తున్నాము? ఆయనకున్న ప్రభావము, ఆయన స్వరానికున్న ప్రభావాన్ని చూస్తున్నాం. ఆయన స్వరము మనను సృష్టించి, భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించి, ఆయన స్వరము ఆకాశంలో ఉన్న సమస్తాన్ని సృష్టించి, అంతరిక్షాన్ని నిర్మించి, సూర్యుడిని కలుగు చేశాడు, అలా పెట్టాడు, చంద్రుడిని కలుగు చేశాడు, అలా పెట్టాడు. శక్తి కలిగినటువంటి దేవాది దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. గుర్తు కాబట్టి ఈ మాటలను బట్టి మనము ఆయనతో, చూడండి ఇందులో మాటలు మనం చూసుకోలేదు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకి ఆరోపించు. అంటే ఆయనకు యెహోవా నామానికి చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపించు. మనము యెహోవా నామం ఎందుకు ఆరాధన చేస్తున్నాము? యెహోవా నామాన్ని ఎందుకు మనము స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము? అర్థం చేసుకోండి. ఆ నామములో గొప్ప శక్తి ఉంది. మనము ఆ నామాన్ని పలకటం వల్ల మన అంతరంగములో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచన కానీ, ప్రతి భావన కానీ, ప్రతి విధమైనది ఆయనకి ఆటంకంగా మనలో ఉన్నదంతా కూడా ఏమవుతుంది? బయటికి పోతుంది ఆటోమేటిక్. ఎందుకు? ఆయన ఆరాధన చేస్తూ ఉంటే, ఆయన ఆరాధనతో మన హృదయం నింపబడుతూ ఉంటే, మన హృదయములో ఆయనకు వ్యతిరేకంగా నింపబడింది బయటికి వెళ్ళిపోద్ది. నువ్వు ఒకటి లోపల వేస్తా ఉంటే ఇంకోటి బయటికి చేయాలి. ఆలోచన చేయాలి. మీరు సింపుల్, మీకు ఒక ప్రయోగం కూడా చేయొచ్చు. మీరు ఇది ఒక చిన్న గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి. ఆ వాటర్ మురికి నీళ్ళే తీసుకోండి. మురికి నీళ్ళు తీసుకొని ఆ మురికి నీళ్ళు అందులో పెట్టి, ఇంకో మంచినీళ్ళు ఇంకో కొన్ని వాటర్ తీసుకొని ఆ మురికి నీళ్ళలో పోస్తా ఉంటే ఎలా అవుతుంది? వెళ్తుంది. వెళ్తే తెల్లగల తీసేస్తుంది. ఈ నీళ్లు పడి అది నిండి పొర్లిపోతా ఉండటం వల్ల అందులో ఉన్నటువంటి మలినపు నీళ్ళన్నీ ఏమవుతాయి? బయటికి వచ్చేస్తా ఉంటాయి. అవునా? అంటే ఆ స్వచ్ఛమైన నీళ్ళన్నీ, అఫ్ కోర్స్ ఈ నీళ్ళన్నీ పోయినా చివరికి ఒక్క గ్లాసు స్వచ్ఛమైన నీళ్ళు కనపడతాయా లేదా? మన హృదయం కూడా. అంటే
మన హృదయంలో ఉన్న మరణమంతా పోవాలంటే ఎంత దేవుని మాటల శక్తి మన హృదయంలోకి వెళ్ళాలి? మరి అంత వెళ్తుందా లోపలికి? ఇక సింపుల్గా ఆ నీళ్లు కనీసం ఒక 1/2 బకెట్ నీళ్ళని అనుకుందాం, లేదంటే ఒక 6 మగ్గుల నీళ్ళు అనుకుందాం. 6 మగ్గుల నీళ్లు ఒక గ్లాసు నీళ్ళని పరిశుద్ధపరిస్తే అనుకుందాం. అంటే ఇప్పుడు అంటే మనం చదివేదాన్ని మనలో ఉన్నటువంటి మన హృదయంలో ఉన్న పేరుకుపోయినటువంటి అపవిత్రత కానీ ఆ చెత్త కానీ పోవాలి అని అంటే ఎన్ని వాక్యాలు లోపలికి వెళ్ళాలి? ఆలోచన చేయాలి. మనం ఎక్కడున్నాం, ఇంకా ఎక్కడున్నాం? మనం దేవునికి దగ్గరగా ఉన్నామని మనం అనుకోవటం కాదు, దేవునికి దగ్గరగా ఉన్నామని మన హృదయం మనతో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పాలి? మన హృదయం మనతో చెప్పాలి. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు బిడ్డ. ఎప్పుడు చెప్పుద్ది? నీ హృదయం అంతా దేవుని మాటలు నింపబడినప్పుడు. ఆ మాటలు నిన్ను ఏ మాత్రము కూడా ఈ లోకములో ఏ విధముగాను నిన్ను నడిపించవు. అంటే అర్థం చేసుకో, దేవుడు ఎలాంటి శక్తితో మనల్ని నింపడానికి ఆయన తాపత్రయపడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఆయన పోలి నడుచుకోవడానికి మనం అప్పుడు ఉంటాం అన్నమాట. అంటే చూడాలి, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాము, మనకు దేవునికి మధ్య ఉన్న ఆటంకాలు ఉంటాయి. అంటే మనల్ని ఆటంకపరిచే ఉంటాయి దేవునికి దగ్గరకు రాని. దాన్ని అలాగే ఉంచుకొని మనము దేవునితో ఉన్నానంటే ఎలాగా? ప్రేమించే విషయంలోనో, ఒకళ్ళని హెచ్చరించే విషయంలోనో, ఇంకా అలా వాక్యాన్ని బట్టి చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా ఏదైనా కానీ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాం. మామూలు మనము ఏదో కాలం గడిచిపోతుంది ఓకే, అలా అనుకొని ఉండటానికి వీలు లేదు. మనం కాలం గడిచిపోతుంది, ప్రభు రాకడకు కాలము సమీపిస్తుంది. కాలం గడిచిపోతుంది ఓకే, కానీ ప్రభువు రాక కాలము సమీపం అవుతుంది. అందుకని ఇక్కడ ప్రతిష్ఠితములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపించాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకోవాలండి. బంగారం ఖరీదు ఎంత ఉంది? తగ్గిందంట, ఇప్పుడు 8,000 తగ్గిందంట. ప్రతిష్ఠితమైనటువంటి బంగారపు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. అయ్యానా? ఏంటి చెప్పండి? పేతురు గారు అంటాడు అలంకరణ గురించి. పేతురు గారు అన్నారు అలంకరణ గురించి, స్త్రీలతో మాట్లాడు. బాహ్య అలంకరణముగా ఉండక మీ అంతరంగ స్వభావమునందు అలంకరణ కలిగిన వారై ఉండండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతిష్ఠితములుగా ఆభరణాలంటే ఏంటి? ప్రతిష్ఠితములకు, దేవునికి ప్రతిష్ఠితమైనది ఏంటి? దేవునికి ప్రతిష్ఠితమైనది ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పు. ఏంటిది? హృదయం. దేవునికి ప్రతిష్ఠింపదగినది ఏంటిది? హృదయం. హృదయాన్ని ఎలాగ అలంకరించుకోవాలి? ప్రతిష్ఠితమయ్యేటువంటి ఆభరణాలు. హృదయానికి ప్రతిష్ఠితముగా ఉండే ఆభరణాలు ఏంటి? ఆభరణాలు ఏంటి? ఆత్మఫలము, అవి 9 లక్షణాలు. అలాగే నీతి, యథార్థత, పరిశుద్ధత,
దేవుని ఆత్మ ద్వారా వచ్చేటటువంటి కృపావరాలు. అక్కడ పౌలు చెప్పిన, పేతురు గారు చెప్పిన ఆభరణాలు ఏంటంటే ఇవే: సమాధానముతో కూడిన జీవన విధానం. దాన్ని బట్టే మీ భర్తలు దేవుని దగ్గరకు రాబట్టబడవచ్చును అన్నాడు. ఆ స్వభావం అన్నమాట. అందుకని ప్రతిష్ఠితులను ఆభరణలు ధరించుకుని ఎదుట సాగిలపడండి. ఏం అక్కర్లేదు, పైకి అలంకరించుకునేవి కాదు ఆ ఆభరణాలంటే. ఇంకో మాట చెప్తా, పాత నిబంధనలోని భక్తురాళ్ళు చాలా మంది మంచిగా అలంకరించుకొని దేవుడిని ఆరాధన చేశారు. పవిత్రులు మళ్ళీ మంచిగా అలంకరించుకొని. ఇప్పుడు ఎస్తేరు రాణి దేవునికి భయపడిందా లేదా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉందా లేదా? ఒక రాణిగా ఆమె ఎలా ఉండాలో అలాగుందా లేదా? ఒక రాణిగా ఎలా ఉండాలి? రాజు ఇష్టమైన రీతిగా ఉండాలా లేదా? అంటే ఎలా ఉంది? రాజు ఆమెను చూడగానే ఇష్టపడాలి. అంటే మంచిగా అలంకరించుకొని, మంచి వస్త్రాలు, అంటే ఆ టైంలో ఉన్న దగ్గదగ మెరిసే వస్త్రాలు వేసుకొని రాజుకి ఇష్టమైనదిగా కనపడటానికి నపుంసకుల అధిపతి అలంకరించాడు, నిలబెట్టాడు తీసుకెళ్ళి. ఆమెను చూడగానే ఆయనకి ప్రేమ పుట్టింది. ఓకే, నీవే నా రాణి అన్నాడు. సో ఇలా కొంతమంది రాణీలు, అలాగే దావీదు గారి సంబంధించిన ఒక టైంలో కానీ ఇక్కడ అలంకరణ. ఇప్పుడు ఏంటి అలంకరణ? అలంకరణ పక్కన పెడతాం. ఇప్పుడు యేసులో అలంకరణ ఏంటి? నీతి, యథార్థ, పరిశుద్ధత, ప్రతిష్ఠితమైనటువంటి హృదయమును, ప్రతిష్ఠితమైన ఆభరణాలతో అలంకరించుకోవాలి హృదయాన్ని. శరీరం ఓకే, ఆభరణాలు పెట్టుకోపు, ఆ తర్వాత సంగతి. నీకుంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. హృదయము దేవునికి దగ్గరగా నిజం అంటే ప్రేమతో నింపబడిన హృదయం ఉందనుకోండి. కొన్ని సంఘాలు మనం చూస్తాం, సంఘాలకి ఆదివారం ఆరాధనకి ఒక ఫంక్షన్కి వచ్చినట్టు వస్తారు అందరూ. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఎక్కడికి వచ్చినట్టు ఫంక్షన్కి వెళ్ళినట్టు మంచిగా పట్టు చీరలు కట్టి ఆడవాళ్ళు నగలు పెట్టి ఒడ్డు నిండా వస్తారు. తెలుసా ఇది మీకు? పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పురాతన సంఘాలు. అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత దాని గురించే చర్చ, వాటి గురించే చర్చ. మీ చీరలు బాగున్నాయంటే, మా నగలు బాగున్నాయంటే, ఇదే చర్చ. అక్కడే ఎదుటి వారిని కించపరిచే మాటలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా వేస్తారు, ఇన్నేళ్ళ నుంచి వస్తున్నావు చర్చికి, మమ్మల్ని చూస్తే నేర్చుకోవచ్చుగా. అంటే భర్త మీదకి కొంచెం ఎక్కేసి చెప్పటం, తర్వాత వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకోవాలి. చూడండి, అదే వాళ్ళు అనుకుంటున్నారు సంఘానికి ఇలా వెళ్ళాలి, ఇదే ఈ అలంకరణే దేవునికి ఇష్టమైనది. పాత నిబంధనలు ఉందిలేండి. పాత నిబంధనలు ఏముంటుందంటే ఆభరణాలతో మీరు అలంకరించుకోండి అని ఒక మాట ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసుకొని ఇది కూడా అర్థం కాక ప్రతిష్ఠితుల ఆభరణాలు అని అంటే నగలు నట్రా వేసుకొని వెళ్ళాలని వాళ్ళ ఆలోచన. భౌతికపరమైన ఆభరణాల గురించి ప్రభువు ఎక్కడా చెప్పల. వేసుకోకపో, వేసుకోకపో. వాటి గురించి ఇంకా లోతైన క్రమం ఉన్నాయి వాక్యాలు, అవన్నీ చెప్పారనుకోండి, ఇక దేవునికి స్తోత్రం అట్టుంటది. చేస్తా ఒకసారి తీసుకుందాం క్లాస్ దాని గురించి కూడా, ఎందుకంటే వాటి గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు. సమయం సందర్భం వస్తే మనం మాట్లాడుకుందాం. కాబట్టి ప్రతిష్ఠితుల ఆభరణాలు ధరించుకుని ఆయన ఎదుట మనము దేవుని ఎదుట మనం సాగిలపడి ఆయన ఆరాధించాలి.
కాబట్టి చివరి దినాల్లో ఉన్న దేవునికి దగ్గర అవ్వటానికి దేవుని యొక్క ఆత్మతో వాక్కులతో నింపబడి జీవించడానికి మనం తాపత్రయపడదు. ఇంకా నిర్లక్ష్యం చేయదు దేవుని సన్నిధన్న. అలాగే దేవుడంటే భయం ఉండాలి, మనుషులంటే విలువ ఉండాలి నేర్చుకోండి. లోకములో ఉన్నటువంటి చాలామంది ప్రజలకు దేవుడంటే భయం ఉండదు, మనుషులంటే విలువ ఉండదు. వాడంతా వీడంతా మాట్లాడతారు, దేవుడంటే భయం ఉండదు అని. మనం అలా ఉండటానికి వీల్లేదు. మనుషుల్ని ఎవరిని కూడా విలువ లేకుండా మాట్లాడకూడదు, అలాగే దేవుడంటే భయం లేకుండా మనము జీవించకూడదు. దేవుడంటే భయపడాలా, మనుషులకు విలువనివ్వాలా, యేసు క్రీస్తు ప్రభు వారిని గౌరవించే ఆరాధన స్థితిలో మనం నిలబడాలి. కాబట్టి ప్రభువుని ప్రియమైన దేవుని సంఘం ఈ మాటలు బట్టి మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. దేవుని ఘనమైన మహిమార్థం జీవించడం తాపత్రయపడదు. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడు యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచుతాను.